ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking, లైక్ చేసి like do, కామెంట్ చేసి comment also do, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి your relatives, friends and neighbors కి షేర్ do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. ఏంటి గోవిందు, ఈ ఏసీలోంచి ఏంటి గాలి రావట్లేదు? నువ్వు వెళ్ళి ఊదు. లేకపోతే నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను ఏసీ రిపేర్ వచ్చింది, బాగు చేయించండి. అది ఏసీలా లేదు, బండి సైలెన్సర్ లా ఉంది. ఆన్ చేస్తుంటే ధూళి తప్ప గాలేం రావట్లేదు. చాలా రోజుల నుంచి వాడలేదు కదా, అందుకే ఇలా అయినట్టుంది. ఏసీ మెకానిక్ ఎవడైనా ఉన్నాడేమో చూద్దాం. హ్యాపీ హోమ్ కూల్ సర్వీస్, ఇదేదో బాగుంది, ఫోన్ చేద్దాం. హలో, హ్యాపీ హోమ్ ఏసీ సర్వీస్ హియర్. మా ఇంట్లో ఏసీ రిపేర్ వచ్చిందమ్మా, కొంచెం త్వరగా వచ్చి రిపేర్ చేసేయండి. సారీ సార్, ఈ మంత్ అసలు ఖాళీ లేదు. గోల్డ్ అండ్ ఏసీ రిపేర్లు పెండింగ్ ఉన్నాయి. మనం ఒక పని చేద్దాం, జూన్ లో పెట్టుకుందాం సార్. జూన్ లోనా? మరీ ఎర్లీగా అయిపోదు. ఒక పని చేద్దాం, ఆగస్ట్ లోనో సెప్టెంబర్ లోనే పెట్టుకుందాం. రైనీ సీజన్ కదా, బాగుంటది. ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అందాం అనుకున్నా. ఆహా, మీ అబ్బా ఎండాకాలంలో రిపేర్ వస్తే వర్షాకాలంలో బాగు చేస్తా ఉంటావా? బ్యాక్ మీద అంతా ఫోన్ పెట్టరా లబ్బేకే చెప్పి. ఇది కాకపోతే ఇంకోటి దొరకడా ఏంటి మనకి? హలో హలో, జిగురు జింగానియా ఏసీ వర్క్ సార్? అవునవును, చెప్పండి. ఎవరో జింగానియా గారైనా మాట్లాడేది? లేదు, ఆయన రిపేర్ లో ఉన్నారు, నేను ఆయన అసిస్టెంట్ ని. ఓహో, ఫోన్ ఒకసారి మీ సార్ కి అమ్మ మాట్లాడాలి. పర్లేదు, నాకు చెప్పండి. లేదు లేదు, నేను ఆయనకే చెప్తా. అబ్బా, ఆయన నన్ను పెట్టుకుందే ఫోన్లు మాట్లాడడానికి అయ్యా, ఆయన అంత బిజీ. ఫోన్ మాట్లాడడానికి కూడా ఒక అసిస్టెంట్? భయ్యా, నాకు డౌట్. ఏంటి? నీ జంగానియా కడుక్కుంటాడా లేదా నువ్వే కడుగుతావా? ఏంటది? చెయ్యి గురు, చెయ్య. ఫోన్ చేశాక కడుక్కుంటాం కదా, అది. ఇంతకీ ఏసీ రిపేర్ అవుట్ వచ్చింది, చేస్తారా? చేస్తాం. అబ్బా సాయిరామ్. కాకపోతే 2 నెలల తర్వాత. ముందోడే బెటర్ కదరా. ఏంటి ఎండాకాలంలో ఏసీ మెకానిక్లకి ఎంత డిమాండ్ ఉందా? ఈ లెక్కను చూసుకుంటే ఈ సమ్మర్ లో ఏసీ మెకానిక్ ఖాళీగా ఉండడుగా. సర్లే, మన జీవితాన్ని మనమే రిపేర్ చేసుకున్నాం, అలాంటిది ఏసీని రిపేర్ చేయలేమా? ఏసీ కూల్ గా నాట్ కమింగ్, వాట్ షుడ్ వి డూ? ఈడెవడో తత్తిగళ్ళ ఉన్నాడు, ఓపెన్ చేద్దాం. బాయ్, వెల్కమ్ టు తత్తి టాక్. సమ్మర్ లో తేతి తేతుకొని తూలుగా తడుకుందాం అనుకుంటే తేతి తరిగ్గా తనితే ఎత్తలేదా? అమ్మ, సబ్ టైటిల్స్ కూడా వేసాడు. అవును, పని చేయట్లేదు. తైతే తా తేతి తైటికి తడితి ఎంతనే తొత్తేతి తొనుకుతుంది. తనితేను తంతానని తనుకుంటున్నారు కదా. తో టెస్ట్ 3 ట్రింపుల్ స్టెప్స్ లో తీ తేతి ఎలా తిప్పేరు తేతుకోవాలో దేని తెప్తా. తుందుగా తన తేతిలో తత్తుందా లేదా అని తెత్తేసుకోవాలి. తట్టి కాదు, తట్టి. దాని తోతం తను తీ తేతి తిప్పని తీస్తే తో తెల్తరు ఉంటది. తా తెల్తర్ని తబ్బెత్తి తాగా తడియండి. ఆ తర్వాత తేతిని కూడా తోతరెత్తి తది తొత్తానికి తన తేతి అయితే తడి అయిపోయింది. ఒకసారి తాంతే చూద్దాం. బాబోయ్, హిమాలయకి తొత్తినట్టుంది, అంత తలెత్తుంది. తీడే తనక అయితే 10th తైకు తేరు తప్పకపు తెయ్యింది. తాయ్, ఈ వీడియోకి 1 మిలియన్ వ్యూస్. కమెంట్లు ఏమొచ్చాయి చూద్దాం. సూపర్ తత్తి, ఎక్సలెంట్. ఫస్ట్ కమెంట్ ప్లీజ్ లైక్. బాబోయ్, ఈడే అనుకున్నాను. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీకు మీ తాయి భాషకి అన్నారా బాబు, నేను వెళ్ళి ఏసీ రిపేర్ చేసుకుంటా. ఫస్ట్ డెప్ప తీసి ఫిల్టర్ ని కడగాలి. తర్వాత ఏసీని కూడా కడగాలి.
గోవిందు ఏం చేస్తున్నావు? ఏసీని కడుగుతున్నాను లిల్లీ. ఏసీని కడగడం ఏంటి? అదేమన్నా కారా బైకా? ఏ కారు బైక్ అయితేనే కడగాల, ఏసీలు కడగకూడదా? నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా నీ పన్ను చూసుకో. అబ్బా అయిపోయింది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. అన్ని స్టెప్స్ కరెక్ట్ గా చేసావా? ఏమైనా మిస్ అయ్యావా? దేశీలో తాలి తల్లగా తాగిపోతే ఐస్ క్యూబ్ తేతుకుంది, అప్పుడు తల్లగా తొత్తది. యా ఐస్ క్యూబ్స్ మిస్ అయ్యాయి. అబ్బా ఎంత చల్లగా వస్తుందో గాలి. తత్తిగడి చెప్పింది నిజమే, హిమాలయాల్లో ఉన్నట్టుంది. గోవిందు రాలి చూడు గాలి ఎంత చల్లగా వస్తుందో. ఎలా రిపేర్ చేశాను? నిజంగానే చల్లగా వస్తుంది ఏంటి? మరి రిపేర్ చేస్తా రాదేటి? ఏంటి నువ్వే చేసావా? లేకపోతే మీ బాబు చేస్తాడేటి? ఎలా ఒక అప్రిషియేషన్ ఉండదు, ఏముండదు. లేడీ యాంటీ వైఫ్స్. రే గోరా, అంకుల్ చెప్పండి. మా ఇంట్లో ఏసీ పని చేయట్లేదురా. మీ ఇంట్లో కూడానా? అదేంట్రా అలా అడిగావు? మీ ఇంట్లో కూడానా? అవును అంకుల్, ఇప్పుడే రిపేర్ అయింది. అవునా? అలా అయితే ఆ మెకానిక్ ని మా ఇంటికి కూడా ఒకసారి ఎలా పంపరా? ఇదేదో అంకుల్ దగ్గర డబ్బులు నొక్కేసే ఛాన్స్ లా ఉంది, ఎందుకు వదులుకోవడం? ఓకే అంకుల్, పంపిస్తాను. మీరు డబ్బులు అది ఇచ్చేయాలి. మరి గారాగడి తెలుసు ఆడి తెలుసు అని డబ్బులు ఎగొట్టేశారంటే బాగోదు. మరి ఇచ్చేస్తానులేరా బాబు, ముందు నువ్వు ఒకసారి పంపించు. అలా అయితే ఓకే అంకుల్, ఇప్పుడే పంపిస్తున్నా. ఇదిగో బాబు, మా అంకుల్ ఏసీ కూడా రిపేర్ అంట, ఒకసారి వెళ్ళి చూడు. ఓకే భయ్యా, పంపిస్తాను అంకుల్, చూడండి వస్తాడు. ఓకేరా, థ్యాంక్ యూ. A few minutes later. హాయ్ పాజీ. ఐ ఆమ్ నాట్ పాజీ, ఐ ఆమ్ పీజే. మీది ఏదో రిపేర్ వచ్చినాయంట కదా? రిపేర్ వచ్చింది మాది కాదు, మా ఏసీది. పాజీ ఏసీదే, ఇంతకీ ఏమీ రిపేర్ వచ్చినాయి? అది తెలియకే కదా నిన్ను పిలిపించింది. రైటే చెల్లె అందరి చెల్లె బల్లే బల్లే. ఆగాదు, నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. తుమ్ జబర్దస్త్ దేఖ్తే? అప్పుడప్పుడు. మే జబర్దస్త్ మే మిమిక్రీ కర్తే, తుమ్ అప్పుడప్పుడు చూస్తా హే, అందుకే మమ్మల్ని గుర్తు పడతా లేదు హే. బల్లే 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 పద. ఇదిగోనయ్యా, అదే మా ఏసీ. చూడు ప్రాబ్లం ఏంటో. ఏసీ కహా హే? అదిగోనయ్యా, ఎదురుగుండానే ఉందిగా. ఇది ఏసీయా? అరుంధతి సినిమాలో సోను సూద్ సమాధిలా ఉంది. ఇది ఏసీ ఏంటి పాజీ? ఓ అదా, అదో పెద్ద స్టోరీలే. లెంత్ ఎక్కువ హోతా హే, షార్ట్ గా చేసి బోలో. అదొక చల్లటి చలికాల ఉదయం, అప్పుడు అది నేను ఆఫీస్కి వెళ్లే సమయం. లక్ష్మి, క్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందండి, ఇదిగోండి. సరేనే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. సరేనండి. అమ్మా ఏంట్రా? నీ హిట్లర్ మొగుడు వెళ్ళిపోయాడా? ఏంట్రా మాటలు, పెద్ద చిన్న లేదు, వెళ్ళిపోయారు. ఏం చేస్తావేంటి? నాన్నగారి ఇంట్లో ఉంటేనే ఇది ఆయన రాజ్యం, అదే ఆయన ఆఫీస్కి వెళ్తే ఇది మనుగా కింగ్డమ్. వేస్తే ఏసీ ఆన్. అబ్బా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకో. అనుభవించు రాజా. ఒరే ఏసీ వేసేవేంట్రా? మీ నాన్నగారు చూస్తే తిడతారు. పిచ్చి మమ్మీ, ఆయన ఉంటాయి కదా చూడటానికి. నాన్నగారు, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళదా? లేదురా, ఫోన్ మర్చిపోయి వెనక్కి వచ్చా. నేను చెప్తా. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంటే ఈ మ్యాటర్ తెలియక మీటర్ ఫాల్ట్ అనుకున్నాను. అందుకే అప్పటి నుంచి ఎవరో వాడడానికి వీలు లేకుండా కనెక్షన్లు అన్ని పీకేసి ఇలా గోన్ సంచులేసి కట్టేశా. అబ్బా మీరు సూపర్ అంకుల్. అంకుల్ బాజీ సూపర్, బల్లే బల్లే. సర్లే, ఎందుకే ప్రాబ్లం ఏంటో చూడు. ఏమైంది బాబు? हो गया, एसी बहुत खराब हो गया, ముందు క్లీన్ करना पड़ता है. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. अरे पाजी, एसी के अंदर एक फिल्टर है, आधी फिल्टर పోయింది है. बल्ले बल्ले. నా ఫిల్టర్ పోతే బల్లే బల్లే అంటావా? अरे ये बल्ले बल्ले वो बल्ले बल्ले नहीं, ये बल्ले बल्ले मेरा वोत पदम बल्ले बल्ले हो गए तू बल्ले बल्ले हो जाए कि बल्ले बल्ले. ए नाचिक 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 ना आहा, ए नाचिक नाच नाचिक नाच आहा. అబ్బా, ఈ పంజాబోడు ఎక్కడ దొరకడు ఈ గోరాగడికి. సర్లే బాబు, ఇప్పుడు ఏం చేయాలి? మీది ఫిల్టర్ కి ఫేస్ వాష్ చెయ్యాలి. అవునా? బాత్రూమ్ లో సబ్బు ఉంటది, చేసే. नहीं वो
वो फिल्टर सब्बू तो नहीं होगा, उसके కడగడానికి एक షాంపూ होता। ఓహో లక్ష్మి, ఆ క్లినిక్ ప్లస్ షాంపూ ప్యాకెట్ ఒకసారి ఇవ్వే. ఇదిగోండి. ఇదిగో సగమే వాడు, మళ్ళీ రేపు నేను తలంటుకోవాలి, అసలు శనివారం. అరే బంటి, నీ బుర్ర స్లోవా ఏంటి? ఏసీకే కడగానికి ఇది షాంపూ అవ్వదు, ఏసీ షాంపూ హోతా, ఉస్కా ప్రైస్ 1000 రూపాయలు హోతా। 1000 రూపాయల? నా తలకే నేను 10 రూపాయలు తెచ్చుకుంటానయ్యా, ఏసీకి ఎందుకు 1000 రూపాయలది? ఎందుకంటే అది ఏసీ కాబట్టి। బల్లే బల్లే, సర్లే ముందు తలస్నానం ఏదో చేయించు, లాస్ట్ లో అన్ని కలిపిస్తాను. నెయ్యి పేలా పేమెంట్ నీది దగ్గర ముందే డబ్బులు తీసుకోమని మాది గోరా చెప్పినాయి, లేకపోతే లాసు ఉంది అని కూడా చెప్పినాయి. చెప్పినాయి, ఈ గోరగాడికి వేరే పని పాట ఉండదు. సర్లే ఇదిగో. ధనలక్ష్మి, అదేదో ఏసీ షాంపూ అన్నావు కదయ్యా, హెడ్ అండ్ షోల్డర్ షాంపూ పోతున్నావేంటి? బాజీ ये हेड एंड शोल्डर्स नहीं, डब्बा ओनली हेड एंड शोल्डर्स, लोकल शैम्पू एसी शैम्पू है। ఓహో అలా అయితే ఓకే. తింగర్ అంకుల్ నమ్మేడు. బల్లే 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 బల్లే. రే మను, నాన్నగారు నాకు చిన్న పని ఉంది, ఓ అరగంటలో వస్తా. నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండి ఆ బాబు ఎలా రిపేర్ చేస్తున్నాడు చూడు. ఓకే నాన్నగారు. డబ్బులు ఇచ్చి వెళ్ళిపోండి అంకుల్. వెళ్ళే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోండి బాజీ. ఇందాక బాజీ అనలేదే. ఇందాక బాజీ నెయ్యి ఫౌజీ బోలా, ప్రభాస్ నయ్యా ఫిలిం. ఫౌజియా? మీకు కూడా ప్రభాస్ తెలుసా? ప్రభాస్ కాటేరమ్మ బచ్చే. బల్లే బల్లే బల్లే. ఇదిగో బాబు, నువ్వు ఆడితో సోదేశావంటే ఈ రోజైనా నీ పని అవ్వదు, నేను వచ్చేలో పని పూర్తి అయిపోవాలి. అబ్బా మీరు వెళ్ళండి నాన్నగారు, నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటాడో ఏంటో. భయ్యా చెప్పరా కుయ్యా? हाँ बल्ले बल्ले कुయ్యా है पंजाब में ब्रदर। ఓకే కుయ్యా. నీ పేరేంటి కుయ్యా? గోరా. ఆ? గోరా సింగ్ రాథోడ్. ఏ అవునా, మా ఫ్రెండ్ పేరు కూడా గోరానే తెలుసా, కాకపోతే నీ అంత మంచోడు కాదు. ఎలవా వరస్ట్ ఫెల్లో, ఆడితో ఫ్రెండ్షిప్ చేయడం కంటే పులి కాలంలో దూకడం బెటర్. అయితే దూకరా. దోసరా చాహియే. ఈడేంటి దోసరా క్యారం బాల్ అంటున్నాడు? భయ్యా మేం బౌలర్ నహి, బ్యాట్స్మెన్, ఓన్లీ 6లు 4లు, దబిడి దిబిడే. నీ అబ్బా నీకు ఎలా అర్థమైందా? బల్లే బల్లే, నన్ను కొంచెం పని చేసుకున్నావురా గుడ్లే. కుయ్యా మళ్ళీ క్యారే కుయ్యా? ఏసీ వేస్తే ఎందుకంత కరెంట్ బిల్ వస్తుంది? నీకు చెప్తానురా. ఏసీ నుంచి క్యా ఆతా? చల్లగాలి. చల్లగాలి కిదర్ హోతా? సమ్మర్ కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ ఉండదు, మంచు కొండల దగ్గర అయితే ఇప్పుడు ఉంటది. మంచు కొండల దగ్గర. ఇంటెలిజెంట్ బాయ్, ఈ ఏసీలో గాలి మంచు కొండల నుంచి ఆతా హే, దారి పొడుగునా ఖర్చులు హోతా హే, అందుకే కరెంట్ బిల్ ఎక్కువ ఆతా హే. బల్లే బల్లే. ఓ నిజమే కుయ్యా, అదే మంచు కొండలు మన ఇంటి పక్కనే ఉంటే ఏసీ బిల్ ఎక్కువ రాదు కదా. మంచు కొండల పక్కన ఉంటే ఏసీ ఎందుకురా కుయ్యా? సచ్చి బోలా. బల్లే 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 బల్లే. అవును కుయ్యా, పంజాబ్ లో బంగాళదుంపలు ఏమంటారు? బంగాళా బల్లే. మరి వంకాయని? వంకాయ బల్లే. అయితే బెండకాయని? బెండ బల్లే. ఓహో అన్నిటికీ బల్లే ఉండాలన్నమాట. బల్లే 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 బల్లే. ఒరే కుయ్యా, సారీ కుయ్యా భయ్యా, నా కోసం పంజాబీలో సాంగ్ పాడవా? పంజాబీలో సాంగ్? ఎలా తగులుకున్నావేంట్రా? పాడు కుయ్యా ప్లీజ్. ఏ బల్లే ఏ బంగారే బల్లే బల్లే, ఏ బంగారే బల్లే బల్లే, ఏ బల్లే 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 బల్లే, ఏ బుల్లే ఏ బంగారే బల్లే బుల్లే, ఏ బల్లే బల్లే గిల్లే, ఏ జిల్లే గల్లే బల్లే బల్లే రే. ఇదేంటి డార్లింగ్ సినిమాలో ప్రభాస్ సాంగ్ లా ఉంది? పంజాబీ డార్లింగ్ సాంగ్. ఓ డార్లింగ్ పంజాబ్ లో కూడా రిలీజ్ అయిందా? బోలానా పంజాబ్ మే ప్రభాస్ కో బల్లే బల్లే. అబ్బా మనోడు పాన్ ఇండియా కాదు, ఆల్ ఇండియా. రెండు ఒకటే కదరా. ఇంకేంటి భయ్యా మన పంజాబ్ విశేషాలు? కుయ్యా ముझे काम करने दो. ఓకే అవును, ఎందుకు ఏంటి ప్రాబ్లమ్? ఇందాక నేను తెగ చేస్తున్నావు రిపేరు. ఏసీలో గ్యాస్ అయిపోయింది, ఫిల్ కర్నా పడతా. బల్లే బల్లే. గ్యాస్ అయిపోయిందా? వంటగదిలో ఉందిగా, వెళ్ళి పట్టుకురా. ఓకే. అమ్మా అమ్మా గ్యాస్ సిలిండర్ అవ్వే. గ్యాస్ సిలిండర్ దేనికిరా? ఏసీలో గ్యాస్ అయిపోయిందంటే అందుకే కూలింగ్ రావట్లేదు. ఏసీలో గ్యాస్ అయిపోతే వంట గ్యాస్ దేనికిరా? వంట గ్యాసో పెంట గ్యాసో నీకెందుకే, మా బల్లే కుయ్యా అడిగాడు, ఇలా ఇవ్వు. ఇదిగో కుయ్యా గ్యాసు. ये गैस सिलेंडर को ले लो, ये बॉटल में डालो, फिर एसी में इसको हो गया. రే మను, నాన్నగారు బి ఆగయ్యా.
నాన్నగారు ఏసీ రిపేర్ అయిపోయిందండి. అవునా? అవును పాజీ, ఏక్ బార్ ఆన్ కర్ దొంగి. ఏ వద్దొద్దు, ఒకసారి ఆగు. లక్ష్మి, వెళ్ళి హారతి పళ్ళం పట్టుకురావే. హారతి పళ్ళం క్యూ? చాలా రోజుల తర్వాత ఆన్ చేస్తున్నాం కదయ్యా, ఒకసారి హారతి ఇచ్చి ఆన్ చేద్దామని. సెంటిమెంట్స్ బల్లే బల్లే. బల్లే బల్లే. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం ఒరే మను, ఒకసారి ఆన్ చేయరా. ఓకే నాన్నగారు. ఒరే బల్లే బల్లే, రిపేర్ అయిపోయింది అన్నావు కదరా, ఇలా కాలిపోయిందేంటి? అదే అంకుల్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఒరే గోరా, గోరాక గోరా సింగ్ రాథోడ్. బల్లే బల్లే. నీకు బల్లే బల్లే కాదురా, బెల్ట్ బల్లే. బల్లే బల్లే బెల్ట్ బల్లే 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 బెల్ట్ బల్లే. ఒరే ముక్కు, ఈ గోరాగాడు ఏసీ రిపేర్ చేస్తా అని మొత్తం పాడు చేశాడు రా. అసలు ఆ రిపేర్ చేయడానికి కాదు, పాడు చేయడానికి వచ్చాడు అనిపిస్తుంది. ఇప్పుడు వీడు చేసిన పనికి మనం హీట్ లో రోస్ట్ అవుతున్నాం. మనం ఈ సమ్మర్ లో కూలింగ్స్ కోసం ఏసీస్ కాదురా, మంచి గార్డెన్ ఏరియా చెట్లతో ఉంటే ఏసీ కన్నా బాగా చల్లగా ఉంటుంది. ఇదిగో చూడు, ఎస్బిఎల్ స్పెక్ట్రా. వావ్, లగ్జరీ ఫ్లాట్స్, గ్రీనరీ అన్ని చాలా బాగున్నాయి. ఎస్బిఎల్ స్పెక్ట్రాలో 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ లాస్ట్ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే మిగిలాయి. April 15th లో బుక్ చేస్తే 1.9 crore ఆల్ ఇంక్లూసివ్ డీల్ లో దొరికేస్తుంది. పక్కన ప్రాజెక్ట్స్ చూస్తే 2.25 crore పైనే ఉన్నారా. అబ్బా, ఏఎస్బిఎల్ ఐడియా మాత్రం చాలా కూల్ గా ఉందిరా. లెట్స్ బుక్ ఏ సైట్ విజిట్. మీరు కూడా ఒకసారి సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.